మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇప్పుడు మీకు ఒక చిన్న క్లిప్పింగ్ వీడియో చూపిస్తాను. కొన్ని నెలల క్రితం అది బ్రెజిల్ దేశంలో జరిగినటువంటి ఒక మహా అద్భుతమని మనము చెప్పుకోవాలి. మీరు తమ్నేలు మీరు చూసే ఉంటారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఒక రోజులోనే మరి 14,500 మంది బాప్టిజం పొందినట్లుగా మీరిప్పుడు చూడగలుగుతారు. అది ఇంగ్లీష్లో ఉందండి. అది కొద్ది గొప్ప అర్థమైంది మీకు చదువుకున్న వాళ్ళకి. నేను దాన్ని చిన్న షార్ట్ లాగా క్లిప్పింగ్ నేను దాన్ని కట్ చేసి మీకు చూపిస్తాను. నిజంగా దేవుని మహాకృప కదండి. ఆనాడు మరి పేతురు ప్రార్థన చేసి ప్రసంగం చేస్తే ఒక చోట 3,000 మంది, ఒక చోట 5,000 మంది పొందినట్లుగా అప్పుడు మనం చూసాము బైబిల్ గ్రంథంలో. కొన్ని నెలల క్రితము బ్రెజిల్లో జరిగినటువంటి ఒక అద్భుతము 14,500 మంది ఒక రోజులో. అంత గొప్ప మహా అద్భుతమో మనము నిజంగా దేవుని మహిమపరచాలి. మన భారతదేశం కూడా ఈ విధంగా పట్టబడాలని మనము ప్రార్థన చేద్దాం. ముందు ఆ క్లిప్పింగ్ వీడియో చూడండి. దాన్ని బట్టి మనము సంతోషపడి ఇంకా దేవుని నామాన్ని మహిమపరచాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. Amazon's first four square churches. Today he says the evangelical presence here is undeniable, with 3,200 four-square congregations alone flourishing across the region. In the first 6 months of this year, we baptized 14,500 people. Our goal for this year is to baptize over 30,000 people. The video captures a remarkable mass baptism in the Amazon River, where hundreds, including men, women, the elderly, young adults, and children, publicly professing their faith in Jesus Christ. And this growth goes beyond numbers, reaching the hearts of many like Esquel Santo. I was